మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాను మళ్లీ గెలుస్తానని, కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని హామీ ఇవ్వలేనని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 2500 ఆర్థిక సాయం హామీ అమలు కాలేదని, 4000 పెన్షన్ పై కూడా స్పష్టత లేదని, 6000 పెన్షన్ గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలు నెరవేరని పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్లీ ఎలా గెలుస్తుందని ప్రజలు ప్రశ్నిస్తారని జూపల్లి వ్యాఖ్యానించారు. నేను గెలుస్తున్నది నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు ఏ గురించి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఏమని తెలియదానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వద్ద ప్రయత్నం చేస్తా, కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నది నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు ఏ గురించి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఏమని తెలియదానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా వద్ద ప్రయత్నం చేస్తా.